ఆయా సందర్భాలలో మనము శ్రమలలో ఉన్నప్పుడు విసుగైనా కన్ఫ్యూజన్ అయినా ఈ విధమైన పరిస్థితులు వెళుతూ చివరికి ఏమని ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో మనం ఆగిపోతాం. ఎందుకంటే ఆ శ్రమల ఒత్తిడి కావచ్చు, ప్రార్థనకు జవాబు ఆలస్యం కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. అయితే బైబిల్లో గమనిస్తే భక్తుడైన పౌలు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? తాను అప్పటికి జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. కొలస్సీ సంఘానికి పత్రిక వ్రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఎప్పుడు చెరలో నుండి నేను బయటికి వస్తానా అని ప్రార్థన చేస్తున్నానని చెప్పలేదు. ఎప్పుడు నన్ను విడిపిస్తావు దేవా అని మొరపెట్టుతున్నట్టుగా కనిపించదు. త్వరగా నన్ను బయటికి తీసుకొని రా ప్రభువా ఈ జైల్లో నుండి. ఆ రోజు పాత నిబంధనలో యోసేపును తీసుకొని వచ్చావు కదా, కాబట్టి నన్ను తీసుకొనిరా అని ప్రార్థిస్తున్నాడా? కాదండి. కొలస్సీ 2:1లో పౌలు అంటాడు, నేనేమో చెరసాలలో ఉన్నాను, ఈ ప్రిజన్ ఎపిజల్ నేను రాస్తున్నాను. అయితే మీ కొరకు, కొలస్సీ 2:1, మీ కొరకు, లవదికయ వారి కొరకు, శరీర రీతిగా అసలు నా ముఖమే చూడని వారు ఉన్నారే వారి కొరకు నేను ఎంత పోరాడుతున్నాను. అంటే ఆ జైల్లో ఉండి ఎంత ప్రార్థిస్తున్నాడు. జైల్లో పోరాటం ఏంటండి? పోరాటం ప్రార్థనే కదా. ఎంత ప్రార్థన చేస్తున్నాడంట, తన ముఖమే చూడని వారి కొరకు. హల్లెలూయా. అవునండి, అప్పుడే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు అంటాడు కదా మత్తయి 6:33లో, మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చాలా సందర్భాల్లో మనం దేవా నన్ను ఎప్పుడు విడిపిస్తావు, నన్ను ఎప్పుడు కరుణిస్తావు, నా మీద ఎప్పుడు జాలి పడతావు ఇదే అంటుంటాం. కానీ మొదట ఆయన రాజ్యమును, సంఘముల కొరకు ప్రార్థించండి, రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.